హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ వివరాల్లో మార్పులు చేసుకోవాలంటే రూ. 25 చెల్లించాలి. ఆధార్ వివరాల్లో మార్పులు చేయడానికి కొంతమంది ఆపరేటర్లు రూ. 100, మరికొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో 150 నుంచి 200 వరకు వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులైతే అందుతున్నాయి. ఇక దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలోనూ ఈ అంశం చర్చకైతే వచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వేలిముద్రలు, కంటిపాపలు తీసుకోవడంతో సహా ప్రజల ఆధార్ వివరాలు సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇక సంబంధిత ఆపరేటర్ను సస్పెండ్ చేస్తామని, అతన్ని నియమించిన రిజిస్టర్కు రూ. 50,000 జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఇక బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయ్ ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఐటీ శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే ఉడాయ్కి ఈమెయిల్ చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఇక ఆన్లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు మరో 3 నెలల గడువును పొడిగించింది యుఐడిఏఐ. ఇక 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఇక గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకునే వారు తమ ఆధార్ను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 5 ఏళ్లలోపు పిల్లల ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అలాంటి వారు ఈ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని యుఐడిఐ కోరుతుంది. మై ఆధార్ పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆధార్ అప్డేట్ వల్ల వ్యక్తుల డేటా అక్యురేట్గా ఉంటుంది. విషయాలు మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా యుఐడిఐ కీలక ప్రకటన అయితే ఈ విధంగా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.